మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. మరోసారి దేవుని సంగతులను కలిసి ధ్యానం చేస్తున్నాము, నేర్చుకుంటున్నాము. మీకు బోధించేటప్పుడు నేను కూడా వాటిని నేర్చుకుంటూ అనుసరించాలనే ప్రయత్నం చేస్తూ మీకు తెలియజేస్తున్నాను. కానీ సర్వము గ్రహించిన వాడుగా నేను లేనని ఇంతకుముందు కూడా నేను మీతో ప్రస్తావించడం జరిగింది. సదవగాహనతో, సద్భావనతో, ఓ చక్కని సౌశీల్యంతో దేవుని సంగతులను మనం పరిశీలించాలి. అదే దేవుని ప్రజలుగా మనందరికీ తగినదని నా గట్టి నిర్ణయం, భావం కూడాను. ఫిలిప్పీ సంఘానికి పౌలు రాసిన ఉత్తరం 2వ అధ్యాయము 16వ వచనములో అక్కడ ఉన్నటువంటి విశ్వాసులలో కొద్దిమందిని ఉద్దేశించి ఎంతో చక్కగా ప్రశంసించాడు. చాలా ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తుంది. అట్టి జనము మధ్య అంటే కాస్త వక్రమముగా, అక్రమముగా జీవించే కొంతమంది ప్రజల మధ్యలో పద్ధతి, సంస్కారం లేకుండా విశృంఖలమైన స్వేచ్ఛతో ఎగబడి, తెగబడి రకరకాలైన కార్యక్రమాలను జరిగించి సమర్థించుకునేటటువంటి కొంతమంది ప్రజల మధ్యలో, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు రోజున నాకు అతిశయ కారణము కలుగును. ఎంత గొప్ప సంతృప్తిని దైవ సేవకుడు వ్యక్తం చేస్తున్నాడో చూడండి. అసలు మనం ఏ సంగతులలో సంతృప్తిని వ్యక్తం చేయాలి? దైవ సేవకులుగా, దేవుని ప్రజలుగా సంతృప్తిని వ్యక్తం చేయటానికి భౌతికంగా చాలా అంశాలు ఉన్నాయి. నేను పొలం కొనుక్కున్నానండి, నేను ఏ పొలాన్ని అయితే అమ్ముకున్నానో మరలా తిరిగి అదే పొలాన్ని కొనే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, గొప్ప సంతృప్తి. నేను ఏ ఇల్లునైతే నా అవసరార్థం అమ్ముకున్నానో, తెగనమ్ముకున్నానో, మరలా తిరిగి అదే ఇల్లును కొనుక్కునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఎక్కడైతే తల దించుకోవలసి వచ్చిందో అక్కడే నేను తలెత్తుకొని నా స్వగ్రామంలో నేను బ్రతుకుతున్నాను, నా బంధువుల మధ్యలో నేను బ్రతుకుతున్నాను. అందరూ ఆశ్చర్యపోతున్నారు. సంతృప్తితో కూడిన అంశాలే. వాటిని మనం ఏ విధంగానూ మరో రీతిగా భావించటానికి అవకాశం లేదు. చాలా సంతోషం. కేవలము ఇలాంటి సంగతులేనా మనం గొప్పగా చెప్పుకోవటానికి ఉపయోగపడేవి? వేరే సంగతులు ఏమైనా ఉన్నాయా? ఇల్లు కట్టుకున్నాను, వాహనాన్ని కొనుక్కున్నాను, పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు, అపరిమితమైన సంపాదన ఉన్నది, ఒకప్పుడు తినటానికి ఉండటానికి లేదు, ప్రజలందరూ మమ్మల్ని తక్కువగా చూశారు, బంధువులందరూ తక్కువగా చూశారు, ఇరుగు పొరుగు వారు అసలు పట్టించుకోలేదు, నేను ఫలానా వస్తువు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు, ఫలానా సొమ్ములు అడిగితే నాకు ఇవ్వలేదు, వారి దగ్గర ఉంచుకొని కూడా ఇవ్వలేదు, నా తోటి రక్త సంబంధీకులు నన్ను పట్టించుకోలేదు. ఇవన్నీ ఈ మానవ కుటుంబాలలో సహజంగా జరిగిపోతూ ఉన్న ప్రక్రియలే. మనమేమో యువతల వైపు నుంచి చూసి నేను ఇంతకుముందు చెప్పిన సంగతులన్నీ మాట్లాడితే అవతల వైపునున్నవారు చెప్పే సంగతులు కొన్ని ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళితే నేను ఇంతకుముందు చాలా సొమ్ములు ఇచ్చానండి, కనీసంగా తిరిగి ఇవ్వాలనే ఆలోచన లేకుండా పదే అడిగితే నేను ఎక్కడి నుంచి తెస్తానండి, నన్ను అర్థం చేసుకోకుండా నేను ఇవ్వని వాడుగా, ఇవ్వని దానిగా మా వాళ్ళు చేస్తున్నారండి అని కొంతమంది అవతల వైపు నుంచి చెబుతారు. కొంతమంది నిజంగానే వారు చేయూతను ఇవ్వలేదనుకోండి. ఇలాంటి వాటితో మనం ఓ చక్కని సహజీవనం చేస్తున్నాము. అవన్నీ వాస్తవాలే కాదని నేను అనట్లేదు. కానీ వక్రజనము మధ్యలో, అక్రమంగా జీవించేటటువంటి ప్రజల మధ్యలో మనము ఏ విధమైనటువంటి పద్ధతులను అనుసరిస్తున్నాం? వాళ్ళ మధ్యలో నేను ఇల్లు కట్టుకున్నాను, వాళ్ళ మధ్యలో సంఘాన్ని నిర్మించాను, చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, చాలామంది నా మాటలు వింటున్నారు, చాలామందికి స్వస్థత కలుగుతుంది, సంతోషం. కానీ పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటలో ఉన్న విశేషమైన స్థితిని మనం ఆలోచిస్తేనండి, మనం ఆలోచించే వాటికి కొంచెం భిన్నంగా ఉన్నది కదా. చూడండి ఏమంటున్నాడో. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె నాకు కనబడుతున్నారు. అట్టి జనము మధ్యలో మీరు గొప్ప ధనవంతులుగా, దీవించబడిన పిల్లలుగా, అసలు సకల సౌకర్యాలతో జీవించే విధానము దేవుని ఆశీర్వాదాలకు నిలయమన్నట్లుగా నాకు కనబడుతున్నారు అని అనట్లేదు. మీరు నేను గుర్తించేవి అవే కదా. పై రూపాన్ని కదా మనం లక్ష్య పెట్టేది. ఎంత పెద్ద ఇల్లు ఉన్నది, ఎన్ని వాహనాలు ఉన్నాయి, వారి సంపద ఏమిటి, వారి పొలం ఏమిటి, వారి వ్యాపారం ఏమిటి, అసలు ఆ ఊళ్ళోనండి వాళ్ళని మించిన ధనవంతులు లేరండి.
ఆ ఊళ్ళోనండి వాళ్ళది పెద్ద కుటుంబం అండి, ఆ ఊళ్ళోనండి పలానా వాళ్ళు మోతుబరులండి, ఆ పట్టణంలోనండి వాళ్ళు చాలా గొప్ప సేవకులండి. ఇలా మనం సహజంగా చెప్పుకుంటూ వెళ్తాం, మంచిదే. వాటిని మనం ఉపసంహరించుకోవలసిన పని లేదు. కానీ మనము అంచనా వేసే గొప్పతనం వేరు, దేవుడు అంచనా వేసే గొప్పతనం వేరు. మీరు నేను ఎంత సంపాదించామో, ఎంత విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాము, ఎంత ఉన్నతంగా ఉన్నామో, ఇవన్నీ మీకు నాకు లెక్క కావచ్చు కొన్నిసార్లు. కానీ పౌలు భక్తుడు అంచనా వేసింది ఏమిటో తెలుసా? సక్రమంగా బ్రతకకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవించే వాళ్ళ మధ్యలో మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ అట్టి జనమ మధ్యన మీరు జ్యోతుల వలె నాకు కనబడుతున్నారు, గొప్ప సేవ చేస్తున్నారు. అంటే మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుని మీ చుట్టూ ఎన్నో పరిస్థితులు ఉన్నప్పటికీ అనవసర పరిస్థితుల ప్రభావములోకి మీరు వెళ్లకుండా అవసరమైన దేవుని సన్నిధిని మాత్రమే అనుసరిస్తూ వాళ్ళతోనూ వీళ్లతోనూ పోల్చుకొని అర్థం లేని నిరుత్సాహంలో పడిపోకుండాను అర్థవంతమైన భక్తిని చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉన్నదని ఒక సేవకుడు పౌలు పండితుడు చెబుతున్నాడండి. ఇది ఎంత ప్రాముఖ్యమైన సంగతో కదా. దేవుని ప్రజలారా, మీరు వెళ్ళే సంఘాలలో దైవ సేవకులు ఎంతో కష్టపడి కార్యక్రమాలను నిర్వహించి ఉపదేశాన్ని జరిగిస్తూ ఎంతోమంది జీవితాలను ఉద్ధరిస్తూ ఉన్నారు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి ప్రభువుని విశ్వసించి. 10 ఏళ్ళు అంటారు, 15 ఏళ్ళు అంటారు, 20 ఏళ్ళు అంటారు, 25 అంటారు, 30 అంటారు, 40 అంటారు. సంతోషమే, ఎందుకంటే దాని గురించి మాట్లాడుకునేది ఏముంటుందండి. మరి అన్ని సంవత్సరాల అనుభవము కలిగినటువంటి విశ్వాసులలో కొంతమంది, సేవకులలో కొంతమంది వక్రజనము మధ్యలో సక్రమంగా ఎందుకు జీవించలేకపోతున్నారు? ఇంకా ప్రాథమికమైన సంగతులను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అంటే సంవత్సరాలు తెలియజేసే సూచికలో తేదీలును సంవత్సరాలు మారితే మనలో నూతనత్వం వస్తుందా? నిన్న ఎలా ఉన్నదో ఈరోజు కూడా అలాగే ఉన్నది, రేపు కూడా అలాగే ఉంటుంది. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే నక్షత్రాలు, అవే నవగ్రహాలు. అప్పుడప్పుడు వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినంత మాత్రాన ప్రాథమికమైన సంగతులలో మార్పులు ఉండవు కదా. మార్పు లేని కాలము కదా. ఆ కాలాన్ని ధ్వంసం చేసే పద్ధతి ఆయా తరాలలో పుట్టుకొచ్చినటువంటి మనుషుల వలన కలుగుతున్నదే కానీ కాలం ఎప్పుడు మారదు కదా. కాలం మారింది, కాలం మారింది అని చెప్పుకుంటాం. కాలం ఎందుకు మారింది, ఎప్పుడు మారిందో చెప్పండి. ఆ కాలానికి శుభమైన అశుభమైన కలిగించింది మనమేగా. ఆ రోజుకి శుభ కార్యక్రమాలైనా అశుభ కార్యక్రమాలైనా జరిగించింది మనుషులమైన మనమే కదా. అప్పుడప్పుడు పెద్దలు సమకాలీకులు మాట్లాడుతూ ఉంటారు, కాలం మారిందిరా, మా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు. కాలం మారలా. ఆ కాల ప్రవాహంలో పుట్టుకొచ్చినటువంటి మనుషుల భావాలు మారి ఎంతో అందమైన కాలాన్ని విధ్వంసం చేస్తున్నారు కదా. మరి ఇన్ని సంవత్సరాల అనుభవము కలిగినటువంటి విశ్వాసులు ఏ ఒక్కరిని ప్రభు దగ్గరకు నడిపించలేదే. ప్రభువును నమ్ముకుని ఇల్లు కట్టాము, ప్రభువును నమ్ముకుని వాహనం కొనుక్కున్నాము, ఒకటేంటి చాలా వాహనాలు కొనుక్కున్నాము, ప్రభువును నమ్ముకుని అపరిమితమైన సంపాదన జరిగించాము. వీటి చుట్టూ మన సాక్ష్యాలు తిరుగుతూ ఉంటాయి కదా. డిసెంబర్ 31 వచ్చిందంటే ఎన్ని సాక్ష్యాలు వస్తాయో మనకి, ఎంత కృతజ్ఞతో దేవుని పట్ల. అందుకని ఆ రాత్రి చాలామంది సాక్ష్యాలు చెప్పాలని కోరుకుంటారు. కొంతమంది చెప్పారు, కొంతమంది వచ్చే సంవత్సరం చెబుతానండి అంటారు. మొత్తానికి అదొక సందర్భం, మనకి తప్పు లేదు. దేవుడు మనలను ఆర్థికంగా హెచ్చించాడు, ఇల్లు వాకిలినిచ్చాడు, పిల్లలను గొప్ప చేశాడు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు, వాళ్ళు స్వదేశంలో కాకుండా విదేశాలలో ఉండే అవకాశం ఇచ్చాడు, అపరిమితమైన సంపాదన ఇచ్చాడు. వాటి గురించి కాస్త ప్రజలకు తెలియజేయటం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి అని చెప్పటం తప్పని నేను అనట్లేదు. జాగ్రత్తగా వినండి. సాక్ష్యములు అంటే ఈ సంగతులు మాత్రమే చెప్పి సరిపెట్టుకుందామా? ప్రభువుని విశ్వసించి ఇన్ని దశాబ్దాలైంది, నా కుటుంబాన్ని నేను ప్రభువులోకి నడిపించుకున్నాను, నా మిత్రులను నేను కొంతమందిని ప్రభువులోకి నడిపించుకున్నాను, వాళ్ళు కూడా ప్రభువులో ఉన్నారు. ఈ ఊర్లో లేకపోయినా, ఈ నగరంలో లేకపోయినా, విదేశాలలో ఉన్నా అక్కడున్న సంఘాలలో క్రియాశీలక సభ్యులుగా ఉన్నారు. అది నాకు గొప్ప సంతృప్తినిస్తోంది. ఈ భౌతిక సంబంధమైనటువంటి సంపదలు, ఆశీర్వాదాలు నాకు సంతోషాన్ని కలిగించినప్పటికీ ఆధ్యాత్మికంగా నేను ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించిన విధం
నా భర్తను నడిపించుకున్న విధం, నా భార్యను నడిపించుకున్న విధం, నా బిడ్డలను నడిపించుకున్న విధం, వాళ్ళను క్రమశిక్షణలో చిన్నప్పటి నుంచి పెంచిన విధం, వారు వెళ్ళే సంఘాలలో ఆ దైవ సేవకులకు, ఆ సంఘములో ఉన్న విశ్వాసులకు సహాయం చేసే విధం నాకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తున్నది అనే సాక్ష్యాలు మనం ఎప్పుడు వింటామో. ఎంతసేపు భౌతిక సంబంధమైన సంగతులను దేవుడు నాకు ఇచ్చాడని చెప్పే సాక్ష్యాలతోనే సరిపెట్టుకునే సాక్ష్యములు గొప్పవే కానీ అవి అసంపూర్ణముగా ఉన్నాయని నా భావన. ఇక మరికొంతమంది అద్భుత సాక్ష్యాలు అంటే ప్రభును నమ్ముకోకముందు ఎన్ని పనికిమాలిన పనులు చేశారో, ఎన్ని విధ్వంసాలు సృష్టించారో, ఎంతమందిని చంపారో, ఎంతమందిని ఏ విధంగా పొడిచారో, ఈ అనవసరమైనటువంటి వివరాలన్నీ అధికముగా ప్రజలకు చెప్పి ఉన్నవి లేనివి కొంతమంది సమయాన్ని హరించి వేసి ప్రభువును నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పకుండానే సాక్ష్యాన్ని ముగించేస్తారు. వాటిని అద్భుత సాక్ష్యమని మనందరం నోరెళ్ళబెట్టుకుని వినాలి. పనికిరాని జీవితాన్ని జీవించినప్పుడు దాని గురించి స్పృశించటం తప్పులేదు. అప్పుడు అలా ఉండేవాడిని, అలా ఉండేదాన్ని, చాలా విధ్వంసం నా వలన జరిగింది, ఇలా కొంతవరకు చెప్పటం తప్పని నేను అనటం లేదు. కానీ ప్రతి చిన్న విభాగాన్ని ప్రజలు బెదిరిపోయేటట్లుగా చెప్పి గంటన్నర 2 గంటలో చెప్పి దేవుని వాక్యాన్ని చెప్పటానికి సమయం లేకుండా చేసి అర్ధరాత్రి వరకు అవే కబుర్లు చెప్పుకుంటూ ప్రభువుని విశ్వసించిన తర్వాత ప్రభు కొరకు ఏం చేశారో చెప్పే సమయం లేదే. ఇదంతా ఒక విచిత్రమైనటువంటి మానసిక ప్రక్రియ కదా. సంఘములో ఉన్న దైవ సేవకులు సాక్ష్యములు ఎలా చెప్పాలో, ఏ సాక్ష్యములకు ఎంత ప్రాధాన్యతనివ్వాలో, ఏది దైవ సంబంధితమైనదో, ఏది వ్యక్తిగతమైనదో, తన గొప్పతనాన్ని ప్రజలకు చూపించుకోవటానికి ఏ పద్ధతిని ఎవరు ఏ విధంగా అనుసరిస్తున్నారోననే సంగతులను విశ్లేషించి ఆత్మజ్ఞానముతో వాటిని సవరించాలి. అట్టి జనము మధ్యలో మీరు జ్యోతుల వలె నాకు కనబడుతున్నారబ్బా. నేను చెప్పిన వాక్యాలు, నేను చెప్పిన ఉపదేశాలను మీరు అనుసరించారు. అసలు నేను పడిన ప్రయాస వ్యర్థం కాలేదనే సంతోషం నాకు లభిస్తోంది అని కొద్దిమంది విశ్వాసులను సూచినప్పుడు పౌలు భక్తుడు అన్నాడు, ఇదే నిజాయితీగా దేవుని సేవలు జరిగించే వారికి లభించే సంతృప్తి అని నేను చెప్తున్నాను. ఎంతమందిని ప్రభు దగ్గరకు నడిపించామనేది ఒక లెక్క, తప్పేమీ కాదు. ఎందుకంటే మనందరం ప్రజల కోసమే ఉన్నాం కదా. ఈ లోకంలో ఉన్న ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించాలని కోరుకోవటం తప్పని నేను అనట్లేదు. కానీ ఏ విధంగా నడిపించాం, వచ్చిన వాళ్ళను ఏ విధమైనటువంటి పోషణలో పెంచుతున్నాం, మనం చెప్పే వాక్యాలు ఏమిటి, ఆధ్యాత్మిక పోషక విలువలతో కూడిన వాక్యాలు వారికి అందుతున్నాయా? ఎంతసేపు భౌతిక సంబంధమైన సంగతుల చుట్టూనే మనం తిరిగితే, మన ఉపదేశాలు తిరిగితే, ఎంతసేపు స్వస్థపరిచేవాడుగా, ఇల్లు వాకిలి ఇచ్చేవాడుగా, ఆర్థిక అభివృద్ధిని అనుగ్రహించేవాడుగా మాత్రమే ప్రభువును చూపిస్తే వాళ్ళు అవే అర్థం చేసుకుంటారు. ప్రభు ఎంతకంటే ఏమీ చేయలేడనే భావన వారిలో కలిగే ప్రమాదం ఉన్నది కదా, ఇప్పటికే చాలామందిలో కలిగినది కదా. కేవలము భౌతిక సంపదలను మాత్రమే కాదు, ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించేవాడు, మన బుద్ధిని మార్చేవాడు, అసూయను, ద్వేషమును, నిర్లక్ష్యమును, పట్టని ధోరణిని, అనవసరమైన సంగతులలో మన బుర్రలు బంధించబడిన స్థితిని ప్రభువు మార్చి నిర్మలమైన హృదయాన్ని ఇచ్చేవాడు. ఆ పవిత్రమైన దేవుని మాటలను ప్రజలతో మనం చెప్పి వారిని దేవుని సన్నిధికి నడిపించాలనే ఉపదేశము కూడా దానికి జోడిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. పరిశీలించాలి, ఈ సంగతులను పరిశీలించండి. కొంతమంది అలా జరిగిస్తున్నారు, కొంతమంది నిస్సందేహంగా అలా జరిగించటం లేదు. అలాంటప్పుడు క్రీస్తు వాక్యమును చేతపట్టుకుని జ్యోతుల వలె వాళ్ళు కనబడే అవకాశం లేదుగా. వాళ్ళు భూలోకములో సంపదను కూర్చుకున్నారు, మిగిలిన వాళ్ళు ఏ విధంగా సంపదను కూర్చుకున్నారో, మిగిలిన వాళ్ళు ఏ విధంగా వ్యాపారాలలో అభివృద్ధి చెందారో, వీళ్ళు కూడా వ్యాపారాలలో అభివృద్ధి చెందారు. సంతోషం, దేవుడే వీరికి ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడని భావిద్దాం. మరి ఆధ్యాత్మికంగా ఎక్కడున్నారు? ప్రజల ముందు నిలబడి వ్యర్థమైన మాటలు లేకుండా ప్రార్థన చేయటం వచ్చిందా ఇన్ని సంవత్సరాలలో? వ్యర్థమైన మాటలు లేకుండా సాక్ష్యం చెప్పటం వచ్చిందా? వ్యర్థమైన మాటలతో పని లేకుండా చక్కగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం వచ్చిందా?
భయము బిడియము సిగ్గుతో కుచించుకుపోతూ 25 సంవత్సరాలు భక్తి చేసిన బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందో తెలియనటువంటి మహాభక్తులు అనబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారే, వాళ్ళు ఆలోచన చెయ్యాలి. ఎంతసేపు పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఖర్చు లేని శుభాకాంక్షలు చెబుతూ కనబడిన వాళ్ళందరికీ అదో రకమైనటువంటి పద్ధతిని మనం అనుసరిస్తున్నాం. అందులో తప్పు లేదు, కానీ పెద్ద ప్రయోజనం కూడా లేదు. మన భావాలు నూతనపరచబడినప్పుడు, మన బుద్ధులు మారనప్పుడు లక్షల మంది వచ్చి మనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబితే వస్తాయా? ఏదో చెప్పాలి కనుక వాళ్ళు చెబుతున్నారు, మనం తిరిగి ఏం చెప్పాలో తెలియక మళ్ళా అదే తిరగేసి వాళ్ళతో చెబుతున్నాం. ఇదొక పద్ధతి, ఇదొక మంచి పద్ధతి అనుకుందాం. ఏ రసమో లేకపోతే నీరసం వస్తుంది కదా, అందుకని కొన్ని పద్ధతులను మనం అనుసరిస్తున్నాము అని భావిద్దాం. దేవుని వాక్యాన్ని అనుసరించే విశ్వాసులైనా, బోధించే సేవకులైనా, వారిని నడిపించే నాయకులైనా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఈ సంగతులను నిష్పక్షపాతంగానే ఆలోచించాలి. నేనేదో వాక్యం చెబుతున్నాను కనుక నేను అందులో నుంచి ఉపసంహరించబడిన వాడనని నేను భావించటం లేదు. మీరేదో నాకంటే గొప్పవాళ్ళుగా ఉన్నారు కనుక ఈ వాక్యములు మీకు వర్తించవని అందరూ అనుకోవటానికి అవకాశం లేదుగా. కొంతమంది అనుకోవచ్చేమో. ఆలోచించండి. వాస్తవాల వెలుగులో భక్తి చేద్దామండి. ఊహా ప్రపంచంలో భక్తి చేయమాకండి. మనం చేయవలసినది చేయకుండా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మా అబ్బాయి త్రాగుడు మానేస్తాడు, తిరుగుడు మానేస్తాడు అని అనుకుంటే ఎట్లా? వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళను కూర్చోబెట్టి చెప్పవలసిన సమయంలో చెప్పనందున కదా వాళ్ళు అలా తయారయ్యారు. ఇప్పుడంటే మీరు చెప్పిన మాట వినటం లేదు. వారు వినే వయసులో మీరు చెప్పారా? ఉద్యోగమని, వ్యాపారమని, వ్యవహారమని అటు ఇటు తిరుగుతూ వాళ్ళను పట్టించుకోనందున ఈరోజు తెగబడి తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరి మారు మనసు కోసం దైవదాసులు ప్రార్థన చేయాలి, చేస్తారు. ఒకసారి ఆలోచించండి. అర్థవంతమైన భక్తిని జరిగించకపోతే అనర్థాలు ఎన్నో వస్తాయండి. ఎంత అర్థవంతమైన భక్తి చేసినా కొన్నిసార్లు కొన్ని సంగతులు ఎందుకు జరుగుతున్నాయో తెలియవు. వాటిని దేవుడే పరిశీలిస్తాడు. వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించకుండాను అవసరమైన భక్తి జీవనానికి సంబంధించిన సంగతులను పరిశీలించటం చాలా ప్రాముఖ్యం. నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు రోజున నాకు అతిశయ కారణము కలుగును. అంటే నాణ్యమైన దేవుని సేవలు జరిగించాడు, నాణ్యమైన బోధలు చేశాడు, ప్రజలను అనవసరంగా ఆకర్షించి గలిబిలి సృష్టించకుండాను తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించాడు. ఇదే సేవ. మన చుట్టూ తిప్పుకోవటం సేవ కాదు, మన పేరు చెప్పించుకోవటం సేవ కాదు. మన దగ్గరకు వచ్చిన వాళ్ళను శిలువ దగ్గరకు నడిపించాలి. నేను కేవలము మధ్యలో ఉండి దేవుని మాటలు చెప్పే మనిషినే కానీ నా చుట్టూ మీరు తిరగమాకండి. అదిగో అక్కడ శిలువ ఉన్నది చూశారా, ఆ శిలువ దగ్గరికి మీరు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడే విమోచన ఉన్నది, అక్కడే స్వస్థత ఉన్నదని నడిపించగలిగిన వాళ్లే నిజమైన దైవ సేవకులు. కానీ అనవసరమైన హడావిడిని, ఆర్భాటాన్ని సృష్టించి ఆధ్యాత్మికతకు తావు లేకుండాను అదో రకమైనటువంటి పద్ధతిలో సేవలను జరిగించటం, ఆ సేవలకు ఆకర్షితులు అవ్వటం సరి అయినటువంటి పద్ధతి కాదని ఆలోచిస్తే అర్థమయ్యే సంగతిని నేను మీకు తెలియజేస్తున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను. ఆ తర్వాత వచనాలు కూడా చాలా ఉన్నాయి, ముందు వచనాలు కూడా ఉన్నాయి, కానీ వాటన్నిటినీ చదవటానికి సమయం లేదు కదా. మనకున్న 28-29 నిమిషాలలో ఎన్ని సంగతులు చెప్పగలని చెప్పండి. అయినా ప్రయత్నం చేస్తున్నాం. దేవుని మాటలు శ్రద్ధగా వినేవారికి దేవుని సంగతులను క్రమంగా బోధించాలనే ధ్యేయంతో, ఏ విధమైనటువంటి ప్రలోభాలకు ప్రజలను గురి చేయకుండా ప్రభావ సువార్తని అందించాలనే దర్శనంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని మీలో కనీసంగా కొంతమంది అయినా గుర్తించుంటారని నేను భావిస్తున్నాను. ఇక్కడ గలతీ సంఘములో ఉన్న కొద్దిమంది విశ్వాసులను ఉద్దేశించి చెబుతున్నాడు, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను. అంటే వీళ్ళు శుభ్రంగా భక్తి చేస్తున్నారు, పద్ధతిగానే భక్తి చేస్తున్నారు కొంతకాలం. ఆ తర్వాత ఎవరో ఏదో చెప్పారు, ఆ మాటలు భుజాన వేసుకుని ఉన్న భక్తిని ఓడగొట్టుకున్నారు అన్నమాట. ఎట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారుగా. ఫిలిప్పీ సంఘములో కొంతమంది
వక్రజనము మధ్యలో సక్రమంగా దేవుని వాక్యమును పట్టుకొని జ్యోతుల వలె అక్కడ వారు కనపడుతూ ఉంటే, గలతీ పట్టణములో ఉన్న సంఘము, అందులో ఉన్న కొంతమంది విశ్వాసులు ముందు బాగానే ప్రభువుని సేవిస్తూ వచ్చారంట. ఆ తర్వాత ఎవరో ఏదో చెబితే ఆ మాటలు భుజాన వేసుకుని సత్యమునకు విరోధంగా వాళ్ళు జీవిస్తున్నట్లుగా మన వాక్యం చదువుకున్నాం. ఒకసారి ఆలోచన చెయ్యాలి. సంవత్సరముల సూచికలో సంవత్సరాలు మారినంత మాత్రాన మన భావాలలో మార్పులు రావు. వాళ్ళు వీళ్ళు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి, పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, మనందరం మిఠాయిలు తినిపించుకున్నంత మాత్రాన మన జీవితాలలో ఏ విధమైనటువంటి మెరుగు ఉండదు. ఎప్పుడు ఉండదు? మన భావాలలో మార్పు రానప్పుడు. మరి ఇవన్నీ సహజంగా జరుగుతాయి. నేను చెబుతాను, మీరు చెబుతారు. ఆ చెప్పిన సంగతులకు పెద్ద ఖర్చు ఏముందండి? ఈ మధ్యకాలంలో వాట్సాప్ లాంటిది వచ్చి ఎవరో సిద్ధం చేసినటువంటి సంగతులను ప్రపంచానికి పంపించడం, అదేదో గొప్ప సేవని భావించడం కూడా భలే జరుగుతోంది కదా. దైవ సేవకులకు, నాయకులకు కూడా కొంతమంది వాక్యాలు పంపిస్తూ ఉంటారు రోజు. ఎందుకని వాక్యాలు? వారు బైబిల్ చదువుకుంటారు కదా. క్రొత్త వారికి వాక్యాలు అవసరం. కానీ ఇదేంటిది? ఎక్కడ నెంబర్ కనపడితే ఆ నెంబర్ను రాసేసుకోవటమునో, ఆ గ్రూపులో వాళ్ళను కలుపుకోవటమునో, అందరికీ గంపగుత్తగా వాటిని పంపించేయటం. అదేమంటే ఒక విచిత్రమైనటువంటి సూచన ఏం చెప్తారంటే, మీకు ఒకవేళ ఈ సమాచారం అక్కర్లేదనుకుంటే ఇందులో నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. అసలు ఎవరిని అడిగి ఆ గ్రూపులో కలిపారు వీళ్ళు? ఎవరి అనుమతిని తీసుకుని ఆ ఫోన్ నెంబర్ని ఆ గ్రూపులో కలిపారు? అక్కర్లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఇదంతా అనవసరమైనటువంటి సంగతులు కదా. విశ్వాసమునకు అవిధేయులుగా మిమ్మల్ని ఎవరు చేశారు? జ్యోతుల వలె కనబడవలసిన వారు మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో, మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపములను అధిగమించి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలని హెబ్రీ రచయిత చెప్పాడు కదా. అందుకని దేవుని ప్రజలారా, అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి, సమయాన్నిచ్చి, సొమ్ములను ఖర్చు పెట్టకుండాను అవసరమైన దేవుని సంగతులను శ్రద్ధగా విందాం. అవసరమైన దేవుని సంగతులను బోధించే వారిని ఆశ్రయిద్దాం, వారికి చేయూతనిద్దాం. తద్వారా మన జీవితాలలో శుభములు జరుగుతాయి. ఆ శుభముల ద్వారా అనేక మందికి విలువైన, నాణ్యమైన సేవలను అందిస్తూ మన జీవితాలను కొనసాగించాలి. సంఘములైనా, సేవకులైనా, విశ్వాసులైనా దేవుని కొరకు ప్రతిఫలించేవారుగా ఉండాలి. వక్ర జనము మధ్యలో సక్రమమైనటువంటి దేవుని ప్రతినిధులుగా మన జీవితాలను కొనసాగిస్తూ దేవుని వాక్యమును చేత పట్టుకునే జ్యోతుల వలె కనబడాలని, ఎప్పటికీ అలాంటి సేవలు అందిస్తూ ఉన్న వారిని అభినందిస్తూ, మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమెన్.